ఇక్కడ మీరు చూస్తే మొత్తం 50 సంవత్సరాల డేటా. కొంచెం జూమ్ చేయండి, పైన ఇంకొంచెం తగ్గించు. ఇప్పుడు మీరు చూసినప్పుడు 1970లోనే 3971 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 25వ సంవత్సరం మీరు చూస్తే ఇది 94లో 5959 పోయినాయి. నిన్న కూడా 55 చూస్తే 4114 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా 2009 తక్కువ వర్షపాతం పడినప్పుడు 752 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే 2900 ఇది కిందికి వెళ్ళు, జూమ్ ఇట్ ఈ సైడ్ 50 years యావరేజ్ 2989 రఫ్గా 3000 టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం 4114 టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను. ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి, వరుణ దేవుడు కరుణించాడు, ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేసాం. మేము నీళ్లు వస్తూ ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాం. కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ 983 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఇవన్నీ. ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ 729 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. 74% జనవరి 1కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ ఇది జరగలేదు. పంటలు అయిపోయిన తర్వాత, ఖరీఫ్ అయిన తర్వాత, రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వరదల కంటే ముందు, తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది. దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం. వరుణ దేవుడు కరుణించాడు, వర్షాలు పడ్డాయి. ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు వాళ్ళు ఇచ్చాం సకాలంలో. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మనం కానీ సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2 సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు. ఒక పక్క తుఫాన్లు, ఇంకో పక్క కరువు. కరువుని సమర్థవంతంగా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు, అది ఎదుర్కొంటాం. ఇక్కడ రివర్స్ అన్నీ మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తనది దగ్గర నుంచి ఇది వంశధార, కొంచెం ఎందుకు అంత ఇది వస్తుంది బ్లింకింగ్, ఓకే, వంశధార, తోటపల్లి కిందికెళ్ళు. ఇక్కడ రివర్స్ అన్నీ దాటుకుంటూ శారద, ఆంధ్ర అవన్నీ కిందికి వచ్చి నెక్స్ట్ ఇక్కడ గోదావరి. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కర ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా 1 by 1 కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్ళాం. ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది. విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులు ఇస్తారు. అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే, లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం, లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వంశధార, నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఆ లింక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వంశధారకి వెళ్తుంది. కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ, ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణాకు వస్తాయి. రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది. దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర, అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, అదే మరి ప్రకాశం బ్యారేజ్.
ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం. అదే సమయంలో ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేటివి. ఎప్పుడు మనకు రాలా నీళ్లు. దాని మీద మనం ఊరికే పేపర్ మీద ఉంది, కానీ ఒక్కసారి నేను సీఎంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోలీసుని, రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్జున దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు అంతా కవర్ అయిపోతుంది. దానికి ప్రపోజల్స్ పెట్టాం, అది వర్కౌట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం. అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు బనకచెర్ల ఇదేనా, ఇది కాదు, ఇది బనకచెర్ల. ఇది ఈ బనకచెర్ల దగ్గర కలపాల. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్లో నేను చూపిస్తాను మీకు. అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల, నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టనల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా మిగిలిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ పోవడం లేదు. మీకు ఒక ఐడియా ఉంది ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ, చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల 80 లక్షల మందికి, 80 లక్షలే కాదు, ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, దెన్ ప్రకాశం, దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతర కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి. ఎడ్ చేయాలో చూస్తాం. అక్కడ నంద్యాల అవి ఆ ఏరియా అంతా వస్తుంది. కడప, అనంతపూర్, చిత్తూరు, టోటల్ నెల్లూరు, మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్, బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్. ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు, ప్రజలు కూడా ఇవ్వచ్చు. మినిమైజ్ రూట్ లెంగ్త్, అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్, టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్, కెనాల్స్, పైప్ లైన్, టనల్, ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అన్నీ చేయడం, అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్, అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్, ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ R&R, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. నెక్స్ట్